పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో మట్టి నాణ్యత పరీక్షను కేంద్ర బృందం నిర్వహించింది. సెంట్రల్ మెటీరియల్ అండ్ సాయిల్ రీసెర్చ్ సెంటర్ నిపుణులు పోలవరం ప్రాజెక్టు స్పిల్వేతో పాటు పలు ప్రాంతాల్లో నిల్వ ఉంచిన మట్టి నమూనాలు సేకరించి పరీక్షించారు. నిపుణులు అందజేసే నివేదిక ఆధారంగా నిర్మాణాల్లో మట్టిని అవసరమైన ప్రాంతాల్లో వినియోగిస్తామని అధికారులు తెలిపారు. నిపుణుల బృందం వెంట జలవనరుల శాఖ, నిర్మాణ సంస్థ మేఘా ఇంజనీరింగ్ ప్రతినిధులున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాంబాబు అందిస్తారు. రాంబాబు. శ్రీనివాసం, పోలవరం ప్రాజెక్టును వేగవంతం చేయడానికి పనులు వేగంగా పూర్తి చేయడానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం వాటి కేంద్రం కూడా అనేక రకాల చర్యలు చేపట్టింది. అంతేకాకుండా ప్రాజెక్టు పూర్తి చేయడానికి అవసరమైన నిర్మాణానికి కావాల్సిన డిజైన్ అనేది ఎప్పటికప్పుడు రూపొందిస్తుంది. అదేవిధంగా ఈ పనులు చేపట్టే క్రమంలోనే సాయిల్ టెస్ట్ కూడా నిర్వహిస్తున్నారు. ప్రధానంగా ప్రస్తుతం అయితే పోలవరం ఆ ప్రాజెక్టు సంబంధించి డయాఫ్రామ్ వాల్ పనులు జరుగుతున్నాయి. అదేవిధంగా L1, L2, L3 పనులు కూడా చేపట్టాల్సి ఉంది. ఈ ప్రాంతంలో అనేది ప్రస్తుతం మట్టి నాణ్యత పరీక్షలు అయితే చేశారు. అదేవిధంగా కొన్ని రోజులని అంటే డయాఫ్రామ్ వాల్ పనులు పూర్తయిన తర్వాత కొన్ని రోజులని DCR పనులు కూడా చేపట్టాల్సి ఉంది. దానిలో భాగంగానే ముందస్తు జాగ్రత్తగా ఆ మట్టి నాణ్యత ఏ విధంగా ఉంది, దానికి సంబంధించి సాయిల్ ఏ విధంగా ఉంది అనే పరీక్ష జరుపుతున్నారు. దీనికి సంబంధించి సెంట్రల్ మెటీరియల్ అండ్ సాయిల్ రీసెర్చ్ సెంటర్ ప్రతినిధులు ఎక్స్పర్ట్స్ అయితే వచ్చారు. నిన్నటి నుంచి వీళ్ళ పరీక్ష జరుగుతున్నారు. ఈ రోజు కూడా పరీక్షలు కొనసాగాయి. ఈ శాంపిల్స్ తీసుకున్న తర్వాత అక్కడ మట్టి నాణ్యతను పరీక్షించి అక్కడ ఆ ప్రాంతంలోని ప్రాజెక్టుకు సంబంధించి పనులు చేపట్టడానికి అవకాశం ఉంది, ఎటువంటి ఇబ్బంది లేదని వాళ్ళకు సర్టిఫికేట్ అయితే ఇస్తారు, ఒక నివేదిక ఇస్తారు. ఆ నివేదిక ఆధారంగానే మళ్ళీ మెగా ఇంజనీరింగ్ సంస్థ ప్రతినిధులు అయితే అక్కడ పనులు చేపట్టాల్సి ఉంటుంది. అదేవిధంగా కేంద్ర జలవనరుల శాఖ, అదేవిధంగా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ, మరి పక్క ఇటు రాష్ట్ర ప్రభుత్వం, ఈ 3 సంస్థలు, ఈ ముగ్గురు ఈ నివేదిక మీద ఆమోదించాల్సి ఉంటుంది. ఈ ఆమోదం తెలిపిన తర్వాత అక్కడ మిగిలిన పనులు చేపట్టాల్సి ఉంటుంది. అయితే పోలవరం ప్రాజెక్ట్ పనులు అయితే వేగవంతం చేయడానికి అయితే ఎప్పటికప్పుడు అయితే ఈ మట్టి నమూనా పరీక్షలు, అదేవిధంగా వివిధ రకాల పనులు అయితే చేస్తున్నారు. అదేవిధంగా డిజైన్లు కూడా ఎప్పటికప్పుడు మార్పులు చేస్తున్నారు. ఇవన్నీ ఏకకాలంలో జరిగే విధంగా ఇటు రాష్ట్ర ప్రభుత్వం అయితే చేపట్టింది. మొత్తం మీద మట్టి నాణ్యత పరీక్ష కొనసాగుతూనే ఉన్నాయి. శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రాంబాబు.